జయవారత అయోధ్యరాజు నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ నేను పంచుకునేది ఏంటంటే, ఈనాడు ప్రపంచ పరిస్థితులు చూస్తున్నట్లయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ప్రపంచం ఉంది. అనేక రకాల కక్షలతో, కార్పణ్యాలతో, యుద్ధ మేఘాలతోటి కమ్ముకుని ఉంది. దీని అంతటికీ కారణం ఈ ప్రపంచంలో ఈ చర్చకి ప్రధాన కారణమైనటువంటిది అమెరికా. ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా అమెరికా వాళ్ళు ఏ దేశాన్ని కూడా సురక్షితంగా సుఖంగా ఉంచడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు చెప్పు జాతరలో నడుపుతారని చెప్పి ప్రతి దేశాన్ని కూడా ఏదో రకంగా అస్థిరపరచడానికి చూస్తూ ఉంటారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. అదే రకంగా ఇటీవల మన సరిహద్దు దేశమైనటువంటి దేశంలో కుట్రబన్ని ఆ దేశాన్ని అస్థిరపరిచి అక్కడ ఉన్న ప్రధానమంత్రి పారిపోయేలా చేసి ఇది చేసినటువంటి సంఘటన మనం చూసాము. ఆ ప్రధానమంత్రి ఈ రోజుని ఎక్కడికి పోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఆవిడికి ఆశ్రయం ఇవ్వటం కూడా జరిగింది. ఇటీవల అదే రకంగా భారతదేశంలో కూడా ఒక అస్థిరత సృష్టించాలని చెప్పేసి 2024 మనకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి విపరీతమైనటువంటి ఫండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఎన్నికలు అనేది ఖచ్చితంగా అబద్ధాలు చెప్పి అనేక రకాలుగా అబద్ధాలు చెప్పి బాండ్లు ఇచ్చి లక్షలు ఇస్తామని చెప్పి ఏవేవో అబద్ధాలు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మత సంస్థలను ఉపయోగించుకుని ఈ అమెరికా ఇక్కడ ఉన్నటువంటి మత సంస్థలు మత గురువుల్ని ఉపయోగించుకుని కూడా ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీని ఏమైనా సరే నెగ్గనివ్వకూడదని విశ్వప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఒక స్థిరమైనటువంటి మెజార్టీని సంపాదించలేకపోయింది. ఆ రకంగా నష్టపోవటం జరిగింది. అయినప్పటికీ భారతదేశంలో మళ్ళా ఈ నరేంద్ర మోదీ యొక్క భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈనాడు ఎన్డీఏ కూటమి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. భారతీయ జనతా పార్టీకి 300 సీట్లు దాటి ఉన్నాయి. అయితే ఏమైనా సరే దీన్ని అస్థిరపరచాలని చెప్పేసి పక్కనే పాకిస్తాన్ వాడు కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్తోటి చేతులు కలపడం, వాళ్ళ సహకారాలు తీసుకుని అక్కడ ఉగ్రవాదాన్ని ఈ రోజుని అక్కడ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి విధ్వంసాలు అక్కడ సృష్టిస్తూ ఉన్నారు. అదే రకంగా ఈ యొక్క ఇటు బంగ్లాదేశ్ని ఈ రకంగా బంగ్లాదేశ్ పక్క నుంచి అనేక రకాల ఇబ్బందులు కలిగించడానికి చూస్తూ ఉన్నారు. ఇకపోతే భారతదేశంలో ఈ పరిస్థితులకి ఏమైనా సరే ఏదో రకంగా భారతదేశంలో రాజకీయ అనిశ్చితి కల్పించాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని కోల్చాలని చెప్పేసి ఇటీవల అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ మధ్యలో పార్లమెంట్ ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని చెప్పి వాగుతూ ఉన్నారు. సరే, ప్రభుత్వాన్ని ఏ రకంగా వీళ్ళు కూల్చేస్తారు, వీళ్ళకున్న ధైర్యం ఏంటనేది గమనించినట్లయితే ఈ అమెరికా నుంచి ఒక కుట్ర తప్పనిసరిగా జరుగుతుంది అనేది ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నది, తెలుస్తూ ఉన్నది. అదేమిటంటే ఇటీవల చూసినట్లయితే అమెరికా కౌన్సిల్ జేసీ ఫరాలాసిన్ అనేటువంటి అమెరికా కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో ఆవిడ భారతదేశానికి రావటం, చంద్రబాబుని కలవటం కూడా జరిగింది. సరే, చంద్రబాబు గారిని కలిసి ఈవిడ ఏం మాట్లాడింది, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చెప్పాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో బాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఉన్నదో ఆ చర్చి ద్వారా చంద్రబాబు నాయుడును ఒత్తిడి చేస్తున్నారని ఆ చర్చికి విపరీతమైన ఫండింగ్ అమెరికా నుంచి వస్తూ ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ మామూలుగా విషయం జరుగుతుందనేది మనకు ఒత్తిడి జరుగుతుంది. చంద్రబాబు గారిని కనుక ఎన్డీఏ కూటమి నుంచి బయటికి తెస్తే ప్రభుత్వం కూలిపోతుంది అనేది వీళ్ళ ఆలోచన. ఇది జరుగుతున్నటువంటి విషయం. అదే రకంగా ఆవిడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అలాగే ఎంఐఎం పార్టీ నాయకుడు ఓవైసీని కలిశారు. ఓవైసీ వీడితోటి భేటీ తరువాత బయటకు వచ్చి ఏం మాట్లాడాడు అంటే, బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి షేక్ హసీనా గారికి భారతదేశం
ఆశ్రయం ఇవ్వటం అనేది తప్పు అని చెప్పేసి అతను ప్రశ్నకు ఖండిస్తూ తప్పు అని చెబుతున్నాడు. ఈ రకమైనటువంటి అన్నీ మనం చూసినట్లయితే కనుక మన మీద కూడా ఒక కుట్ర వీళ్ళు చేస్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని పడగొట్టడం అనేది వీళ్ళకి సాధ్యం కాదు. కానీ అంత చేతగాని వాళ్ళు కాదు భారతీయులు అనేది అమెరికా వాడు గుర్తించాలి. భారతదేశంలో బంగ్లాదేశ్లో చేసినట్టు చేస్తే ఇక్కడ తోలు తీసి ఎండేస్తారనేది మాత్రం అమెరికా వాడు గుర్తించాలి. ఈనాడు ఈ అమెరికా ఏదైతే ఉన్నదో భారతీయుల మీద ఆధారపడి బతుకుతూ ఉన్నది. అక్కడ భారతీయులు కనుక అమెరికా నుంచి మొత్తం బయటకు వస్తే ఆ దేశం అడుగు తినడానికి కూడా పనిచేయదు అనేది ఇక్కడ మనం గమనించుకోవాలి. అంతే కాబట్టి ఏదైతే ఈ ప్రపంచాన్ని అస్థిరపరచాలని చూస్తుందో భారతదేశం ప్రపంచంలో ఆర్థికంగా చాలా అభివృద్ధిలో ముందుకు పోతుంది. ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పోతున్నది, అన్ని రంగాల్లో ముందుకు పోతున్నది. స్వయం కృషితోటి ఎదుగుతుంది. ఈ దేశాన్ని ఏమైనా సరే మనం రేపొద్దున్న మన మాట వీళ్ళు ధిక్కరిస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని కూడా వీళ్ళని ఈ దేశాన్ని ఏమైనా సరే అస్థిరపరచాలనేటువంటి ఒక ఆలోచనతోటి పని చేస్తున్నటువంటిది అమెరికా. అంతే కాబట్టి మనతోటి స్నేహం చేస్తున్నట్టే చేస్తూ మన చుట్టూ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈ భారతదేశానికి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ డైరెక్ట్గా తయారు చేస్తుంది, అమెరికా వెనకాల నుండి తయారు చేస్తుంది. అంతే కాబట్టి ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని అమెరికాలో దాచి మనకి వాళ్ళని అప్పచెప్పకుండా కూడా ఈ యొక్క అమెరికా వాడు వాళ్ళని దాచుకుంటున్నాడు. వాళ్ళని దాచి అక్కడి నుంచి మనల్ని ఇక్కడ అస్థిరపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. అందుకబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి. భారతీయులందరూ ఏకం కావాలి. ఈ దేశంలో ఉండేటువంటి ఏదైనా ఒక 20%, 10%, 10%, 20% కనుక ఇక్కడ ఏదైనా మన మీద కుట్ర చేయాలనే ప్రయత్నం చేసేటువంటి ఒక దేశద్రోహులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఖచ్చితంగా మనం గమనించుకోవాలి. ఎప్పటికప్పుడు మన పక్కనే ఉంటున్నారు, అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుందో మీ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో గమనించవలసినటువంటి అవసరం ఉంది. దేశాన్ని అస్థిరపరచాలని చూసే ఏ దేశానికైనా సరే మనం సవాలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అని ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కడో సైనికుడిగా తయారవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక సైనికుడిగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తోటి భారతీయులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. గమనించండి, ఇక్కడ అనేక మంది దుష్ట శక్తులు మన చుట్టూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనం గమనించుకోవాలి. ఖచ్చితంగా ఎవడు తప్పు చేస్తున్నాడో వాళ్ళందరినీ కూడా పబ్లిక్గా ఉరిదీసేటువంటి చట్టాలు ఇక్కడ రాకపోతే ఈ దేశంలో ఇలాంటి దేశద్రోహులు ఎదుగుతూ ఉంటారు. అందుకు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించమని, ఏదైతే ఎన్డీఏ కూటముందో దీనికి చంద్రబాబు గారు ఖచ్చితంగా ఎవరైతే ఆ లాసిన్ అనేటువంటి ఆవిడ ఎవరైతే అమెరికా కౌన్సిల్ ఏదైతే చేసి జేసీ ఫర్ లాసిన్ ఎవరైతే ఆవిడ ఎందుకు కలిసింది, మీతో ఏం జరిగింది అనేది ఖచ్చితంగా ఆయనే మనకి ప్రజలకు తెలియచేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఏ రకమైనటువంటి తప్పు చేసినా, ఎవరే తప్పు చేసినప్పటికైనా సరే ఎన్డీఏ మాత్రం బలంగానే ఉంది. ఎన్డీఏకి వచ్చిన నష్టం ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది, మళ్ళా అధికారంలోనే ఉంటుందని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడున్న దుష్ట శక్తులకి హెచ్చరికగా నేను చెబుతున్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఏ రకంగాని కూడా మీరు ఏమీ చెయ్యలేరు. మోదీ గారు ఈ దేశాన్ని పాలిస్తారు, తర్వాత యోగి గారు పరిపాలిస్తారు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. భారతీయులందరూ ఈ దేశంలో ఉన్నటువంటి యావత్తు హిందూ సమాజం కూడా చైతన్యమయ్యి ఎటువంటి ఉపద్రవాన్ని ఎదుర్కోవటానికి, ఎటువంటి ప్రమాదాన్నైనా సరే ఎదురించి నిలబడటానికి మన ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవటానికి, మన నాయకులను మనం కాపాడుకోవటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.